అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే సరిగ్గా ఒక నెల అంటే నెల రోజుల్లో 30 రోజుల్లో తీరిపోయే ఒక శక్తివంతమైన పరిహారాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందనమాట. ఎందుకంటే అసలు ఈ ప్రపంచంలో డబ్బు వద్దు అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. ప్రతి వర్కర్‌కి డబ్బు సమస్యలంటూ ఉంటాయన్నమాట. కొంతమంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇక డబ్బు కష్టాలన్నీ తీరిపోయి, ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలి అంటే, కొన్ని శక్తివంతమైన పరిహారాలైతే ఉంటాయండి. వీటిని కనుక మీరు చేశారు అంటే, సరిగ్గా 30 రోజుల్లోనే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్నమాట. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, కట్టిక పేదవాళ్ళైనా సరే ఖచ్చితంగా ధనవంతులైపోతారు. కాబట్టి ఆ శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మీకు క్లారిటీగా చాలా నీట్‌గా అయితే అర్థమవుతుందనమాట. మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని ఈ విషయం అందరికీ తెలుసు కదండీ! మనం నర్పవి అన్న మాటను కూడా అరచేతులు చూస్తూ చెప్పుకుంటామన్నమాట. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఉదయం లేవగానే ముందుగా అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఉండండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలానే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం అనేది కలిసొస్తుంది. అలానే చాలామంది ఇళ్లల్లో చీమలైతే కనిపిస్తూ ఉంటాయి కదా! మరి అయితే ఇంట్లో ఎర్ర చీమలు అస్సలు ఉండకూడదు. అలానే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతంగా ధనయోగం అనేది మీకు కలిసొస్తుంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుంది అని సంకేతం. కాబట్టి ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటిని వెంటనే చంపివేయకుండా కాస్త పంచదారను వేయండి. మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే తమలపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే కదా! ఇంట్లో దీపం పెట్టుకునేటప్పుడు పూజ గదిలో 2 తమలపాకులను పెట్టుకోండి. ఇలా తమలపాకులు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీకు లభిస్తుంది. ఇక గురువారం రోజున పొరపాటును కూడా పెళ్ళైన ఆడవారు అస్సలు తలస్నానం చేయకూడదు. ఎందుకో తెలుసా? గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. అప్పుల సమస్యలనేటివి విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ గురువారం అస్సలు తలస్నానం చేయకండి. పసుపు అనేది చాలా శుభసూచకం కదా! వారంలో ఒక్కసారైనా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇలా ఇంట్లో నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు అనేది తిరుగుతూనే ఉంటుంది. చెప్పాలి అంటే అసలు నాట్యం ఆడుతూ ఉంటుంది. ఇక చాలామందికి కూడా సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలానే స్థలాలు కొనాలి, భూములు కొనాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఒక మట్టి కుండను తెచ్చుకొని ఉత్తర దిశలో పెట్టుకోండి. ఇలా ఉంటే గృహయోగం అనేది కలిసొస్తుంది. అతి త్వరలోనే మీరు కోరుకున్నట్లుగా సొంత ఇంటిని మీరు మంచిగా నిర్మించుకోగలరు. మీ ఆస్తిపాస్తులు కూడా పెరిగిపోతాయి. ఇక మన ఇంట్లో ఉన్న స్త్రీలని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కదా! ఇక స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి 1 కేజీ బెల్లాన్ని తెచ్చుకోండి. ఇలా స్త్రీలు బెల్లాన్ని తెచ్చుకోవడం వల్ల డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసొస్తుంది. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. మరి పొరపాటున కూడా పుట్టింటి నుంచి పచ్చళ్ళు, ఊరగాయలంటూ ఏమీ తీసుకురావద్దు. ఇలా తీసుకురావాలి అంటే కాస్త ధనమనేది ఇచ్చి అమ్మవాళ్ళకి అప్పుడు తెచ్చుకోవాలి. ఇక కల్లుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈశాన్య దిశలో కాస్త కల్లుప్పును వేయండి. ఇలా వేయడం వల్ల ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బుకి అస్సలు కొదవ ఉండదు. శుక్రవారం అంటేనే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి ఒక్క శుక్రవారమైనా కల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది. ఇక జీవితంలో డబ్బు కొరత అనేది మీకు అస్సలు ఏర్పడదు. అర్థమైంది కదా! ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేటివి తప్పకుండా జరిగే తీరుతాయి. నమ్మకంతో మనం చేయాలే కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు 5 ఒత్తులతో వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి వాళ్ళైనా సరే ధనవంతులు అయిపోవాల్సిందే. ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను కనుక పెంచుకున్నారు అంటే ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం అనేది పెరిగి
ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. వీటన్నిటిలో ఏ ఒక్కటి చేసినా సరే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరనమాట. అతి త్వరలోనే, అతి కొద్ది రోజుల్లోనే మీరు కోరుకున్నంత ధనం అనేది మీ సొంతం అవుతుంది. ఒక్కసారి ప్రయత్నిస్తున్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.